హలో ఫుడీస్, బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక తరిగిన బెండకాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుని పక్కకు తీసుకోవాలి. బెండకాయ ముక్కలు అనేవి ఇలా వేగితే సరిపోతుంది, బాగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం బెండకాయ ఉడికి వేగితే చాలు. అలా వేగినవన్నీ పక్కకు తీసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లిపాయలు తీసుకుని రోట్లో దంచుకొని కొంచెం ఆయిల్, దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుని వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్నాక కొద్దిగా జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందాక మనం బెండకాయలు వేపుకున్న ఆయిల్లోనే కొంచెం వేరుశనగలు కూడా వేసుకుని వేపుకోవాలి. ఇలా వేపుకున్న వేరుశనగలు కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే మనం తాలింపు వేసుకున్నాం కదా, తాలింపు వేగిన దానిలో పక్కకు తీసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలానే పక్కకు తీసుకున్న పల్లీలు కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు. ఆల్రెడీ మనకి బెండకాయలు వేగిపోయాయి కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద. ఇప్పుడైతే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది.